ఉగాది పచ్చడిలో ఏమేమి ద్రవ్యాలు ఇస్తాం? వేప పువ్వు, బెల్లం, మామిడి ముక్కలు, చింతపండు, మిరపకాయ, మిరప ముక్కలు, మిరపకారం, ఉప్పు. షడ్ రుచులకి అర్థం ఏమని చెప్పారు? వేప పువ్వు చెడు దుఃఖాన్ని తీసేస్తుంది. మళ్ళీ ఇది వచ్చేసి ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా అనేటప్పటికీ లోపల ఉన్నటువంటి చెడు షుగర్, కొలెస్ట్రాల్ అన్నింటినీ కూడా నియంత్రించబడుతుంది ఈ వేప పువ్వు. ఆనందాన్ని ఇస్తుంది. మామిడి పులుపు ఆశ్చర్యాన్ని ఇస్తుంది అని చెప్పచ్చు. చింతపండు పులుపు అనుభవాన్ని ఇస్తుంది. మిరపకారం కోపం, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఉప్పు జీవన సమతుల్యాన్ని ఇస్తుంది. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత: ఉగాది రోజు ఉదయం స్నానం చేసి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత కుటుంబ సభ్యులందరూ తీసుకుంటారు ఈ యొక్క పచ్చడిని. ఇది జీవితంలో వచ్చే అన్ని అనుభవాలను సమీకరించి స్వీకరించాలని సూచించే సంకేతం. ఈరోజు చేయవలసిన పని ఏమంటే, పెద్దవాళ్ళందరూ చిన్నపిల్లలకి చిన్న చిన్న కానుకలు ఇవ్వడము, బట్టలు ఇవ్వడము, లేదా వాళ్ళ జీవితానికి కావాల్సిన ప్రణాళికలు అన్నీ కూడా తయారు చేసుకోవడం, వాళ్ళ వివాహాలకి, ఉపనయనాలకి, వాళ్ళకి కావలసిన విద్యలకి కావాల్సిన ఏర్పాట్లంతా ఈరోజే శ్రీకారం చుడతారు. అద్భుతమైనటువంటి ఉగాది పరాభవనామ సంవత్సరం ఉగాది పచ్చడిని అందరూ స్వీకరించి ఆనందంగా ఉండండి.